హలో ఫ్రెండ్స్. ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఆలోచించే ప్రశ్న, నేను చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? మనం నమ్మే స్వర్గం, నరకం నిజంగానే ఉన్నాయా? అసలు దీనిపై సైన్స్ ఏం చెబుతుంది? ఈరోజు నిజాలు తెలుసుకుందాం. మన పురాణ గ్రంథాలు ప్రకారం మనం చేసే మంచి పనులకు స్వర్గం ఉంటుందని, పాపాలకు నరకం లభిస్తుందని నమ్ముతాం. గరుడ పురాణం లాంటి గ్రంథాలు మరణం తర్వాత ఆత్మ ప్రయాణం గురించి ఎన్నో విషయాలు చెప్పాయి. కానీ ఆధునిక ప్రపంచం వీటిని ఆధారాలు అడుగుతోంది. సైన్స్ ఏం చెప్తుందంటే స్వర్గం, నరకం అనే ట్రాష్, మనిషి చనిపోయిన తర్వాత అసలు ఏముండదు. అసలు మొత్తం అనేది మరి సైన్స్ ఏం చెబుతుందంటే, మెడికల్ సైన్స్ ప్రకారం గుండె ఆగిపోయిన తర్వాత కూడా మెదడు దాదాపు 7-10 నిమిషాల పాటు పనిచేస్తూనే ఉంటుందంట. ఆ సమయంలో మెదడు ఎడిఫ్లోమైన్ అనే కెమికల్ని విడుదలవుతాయంట. దీనివల్ల చనిపోయిన వ్యక్తికి ఒక వింతమైన ప్రశాంతమైన అనుభూతిని కలుగుతుంది. సైన్స్ దృష్టిలో మరణం అంటే ఒక ఎనర్జీ రూపం మారడం మాత్రమే. ఎందుకంటే మా శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. చనిపోయే ముందర 25 డేస్ ముందరే మనకైతే అన్ని కొత్తగా విషయాలైతే జరుగుతుంటాయంట. మన నీడ మనకు కనిపియకపోవడము, సూర్యుడి పక్కన మొత్తం నల్లగా కనిపించడము, 2 చంద్రుళ్ళు కనిపించడము, ఇలా ఆకాశంలో ఏదో వింతగా కనిపించడము, ఇలా జరుగుతుందంట. సైన్స్ మనకేం చెప్తుందంటే, సైన్స్ ప్రకారం ఒక అమెరికాలో ఒక జరిగిన ఒక ఆమెకైతే యాక్సిడెంట్ అయితే అయిందంట. యాక్సిడెంట్ అయిన ఏమైతే డాక్టర్లయితే ఈమెకు సర్జరీ చేయాలని చెప్పేసి అయితే చెప్తే, సరే సర్జరీ చేయనని చెప్పినట. సర్జరీ చేసిన 24 అవర్స్ తర్వాత ఆమెకైతే మెయిల్‌కైతే వచ్చిందంట. డాక్టర్లు ఏమేమి మాట్లాడుతున్నారు, ఆ స్టిచ్చర్ ఇది, ఈ కుట్టే, ఆ కుట్టే అని చెప్పేసి చెప్పడము, తర్వాత డాక్టర్ మాట్లాడుకోవడం వినడం, ఇవన్నీ అయితే ఆమె విన్నదంట. విన్న విషయాలన్నీ ఆమెకైతే చెప్పిందంట. ఆమె కోమాలో ఉన్నా కూడా ఇవన్నీ ఇలా గమనించింది. అంత కోమాలో అయినా కూడా ఇలాంటి విషయాలు ఎలా అనిపించిందంటే, సార్ నాకు ఇవన్నీ వినిపించిన తర్వాత నేను మా అమ్మ నాన్నని పోయి కలిసిన. స్వర్గంలో అయితే మా అమ్మ, మా నాయన, మా తమ్ముడు చనిపోయారు. వీళ్ళు ముగ్గురు పోయి కలిసిన నేను. తర్వాత వచ్చేసి నాకైతే ఈ స్వర్గం, నరకం అనేది కూడా చూసి వచ్చిన. అక్కడ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా అమ్మ వాళ్ళు స్వర్గం వాళ్ళైతే ఉన్నారు అని చెప్పేసి చెప్తుంది. ఇంకొకరు అదే మనకు కొరియన్ అంటే కొన్ని నల్ల దేశం ఉంటారు, నల్ల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఒక ఆయన అయితే చనిపోయింది 5 డేస్‌కి 5 టైమ్స్ అయితే చనిపోయినంట. ఆయనకైతే 5 టైమ్స్ చనిపోయిన తర్వాత కూడా చాలామంది విలేకరు పోయి అడిగిందంట, ఇట్లా ఏం జరిగింది, ఇట్లా చనిపోయినాక అసలు ఏం జరిగింది అని చెప్పి అడిగితే, ఆయన అయితే అసలు చనిపోయిన తర్వాత ఏముండదు, నరకం అనేది మనం బతుకుతున్నాం కదా, ఇదే నరకము, అసలు ఎలాంటి నరకం అయితే ఉండదు. ఈ స్వర్గము, నరకం అనేది ఒక ట్రాష్, అస్సలు ఏమి లేవు. మనిషి జీవితము నరకం అనేది ఈ భూమి మీదనే అనుభవిస్తాం. ప్రతి చిన్నదానికి కష్టాలు, ఈ జీవితం మొత్తం ఈ నరకం అంటే ఇదేనేమో బహుశా. నేనైతే చూసిన అనుభవాలు చెప్తున్నా. నాకైతే చనిపోయిన తర్వాత ఒక ప్రశాంతమైన వెలుగు అయితే కనిపించింది. ఆ వెలుగు గుండా ప్రయాణిస్తూ మంచిగా అయితే నాకైతే మంచి ప్రశాంతత, ఇదే నా ఇల్లు, ఇదే నా స్వర్గంలా కనిపించింది. తర్వాత వచ్చేసి స్వర్గ నరకాల్లో దేవుడు అనేది మొత్తం ట్రాష్ అని చెప్పేసి చెప్తున్నారు. అలాంటి విషయాలైతే అతనైతే చెప్పడం అయితే జరిగింది. నరకం అంటే నిజమే గైస్. నేనైతే ఏమనుకుంటున్నా అంటే, మనం బతుకుతున్న జీవితము, మనం చేస్తున్న కష్టాలు, నాకు తెలిసి నాకు ఇదే నరకం అని చెప్పేసి నేను అనుకుంటున్నా. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మామ.